నేను ఈరోజు బ్లాక్ కలర్ గురించి వీడియో చేస్తున్నాను. ఇతర దేశాల్లో బ్లాక్ కలర్ ఎక్కువగా ఇష్టపడతారు. అసలు ఉపయోగం కూడా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎక్కువగా ఎండ ఉంటుంది. చాలా దేశాల వరకు ఎండుండే దేశాల్లో ఇది చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చలి నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే అది బ్లాక్ కలరే ఉపయోగపడుతుంది. సూర్యునిలో ఉన్నటువంటి వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి బ్లాక్ కలరే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉన్ని దుస్తులు కూడా అందుకనే వాడతారు. అది వాళ్ళకు ఉపయోగమే. వాళ్ళకి ఆరోగ్యకరం కూడా. మంచిది కూడా. వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని బ్లాక్ అనేటటువంటిది వాళ్ళ డ్రెస్ డిజైనింగ్‌లో ఒక భాగంగా ఉంటుంది. అది చాలా ఫేమస్ కూడా. ఇది కాలక్రమేణా మనం వెస్టర్నైజ్డ్ ఎడ్యుకేషన్ వల్ల, వెస్టర్న్ క్లోదింగ్‌ని ఇష్టపడడం వల్ల మన దేశంలోనూ, ఇతర దేశాల్లో కూడా దీన్ని అనుకరించటం మొదలుపెట్టారు. ఇది జెంట్స్ ఎక్కువగా బాటమ్ ప్యాంట్‌ని బ్లాక్ ఏసుకుని పైన భాగంలో లైట్ కలర్స్ వేసుకుంటున్నారు. ఇక ఆడపిల్లలు పైనుంచి కింద వరకు బ్లాకు. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అనడం. చీర, జాకెట్టు కూడా బ్లాక్ ఏసుకోవడం. పైనుంచి కిందకి అసలు అన్‌రిలీవ్డ్ బ్లాక్. అంటే ఏంటి మధ్యలో ఏం కొంచెం కూడా వేరే కలర్ ఉండదు. అలా వేసుకోవడం నాకు చాలా ఇష్టం అంటారు. అలా అనడానికి ఇండియాలో ఎందుకంటే ఇష్టపడతారు, మనకి ఫెయిర్ స్కిన్ అంటే విపరీతమైన మోజు. అందుకని బ్లాక్ ఏసుకోవడం వల్ల ఫెయిర్‌గా కనపడతారని వీళ్ళు అనుకుంటున్నారు. తెల్లటి వాళ్ళు ఇంకా ఫెయిర్‌గా కనపడతారనేది కరెక్టే. కానీ నల్లటి వాళ్ళకి ఇది ఉపయోగపడదు. అది అర్థం చేసుకోకుండా తెలుపుగా కనపడతాము అనే ఒక భ్రమతో ఇంకా అందవిహీనంగా తయారవుతున్నారు. ఇక్కడ బ్లాక్ అనేది ఇంకొక విధంగా కూడా మంచిది కాదు. ఏంటంటే ఆరోగ్యానికనే కాదు. అస్ట్రాలజీ ప్రకారం కూడా బ్లాక్ అనేది శనిదేవుడి కలరు. అందుకని శనివారం రోజు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మనం బ్లాక్ వాడుకోవచ్చు. అస్ట్రాలజీ ప్రకారం కూడా మన రంగులని సెలెక్ట్ చేసుకుంటే మనకి జీవితం కూడా బాగుంటుంది. సోమవారం నాడు శివుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకని తెలుపుకు సంబంధించినటువంటి రంగులు వాడడం మంచిది. మంగళవారం నాడు మనము మార్స్ అంటే కుజదేవుడిని మనం ప్రసన్నం చేసుకోవాలి. అందుకని ఎరుపుకు దగ్గరలో ఉండే రంగులు పూర్తిగా ఎరుపే కూడా. ఫ్లవర్స్ కూడా ఎరుపే దేవుడికి ఇస్తారు ఆ రోజున. హనుమంతుడికి కానీ, ఇంకొక కుజుడికి కానీ మనం ఆరాధన చేసేటప్పుడు ఎరుపు రంగే ఇవ్వాలి ఆ రోజున. ఎరుపు రంగు స్వీట్స్ కూడా ఆ రోజున పంచితే మంచిది. సోమవారం నాడు తెలుపు రంగు స్వీట్సు, లేకపోతే మిల్క్‌తో చేసినటువంటి స్వీట్సు, లేకపోతే పాలని కూడా దానం చేస్తే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. అదొక పరిహారం. అసలు యాక్చువల్‌గా అది ఉపయోగపడుతుంది కూడా. చాలా మంచిది. సోమవారం రోజున బయటికెళ్ళేటప్పుడు మనం కూడా తెలుపు రంగు ఆహారాన్ని, లేకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా తెలుపు రంగు స్వీట్స్‌ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు అలాగే ఎరుపు రంగు స్వీట్సు. అందుకనే బూందీకి కూడా రకరకాల రంగులేస్తారు. మీరు గమనించారో లేదో? బూందీ ముస్లిం దేశాల్లో ముస్లిమ్స్ సంబంధించినటువంటి రిలీజియస్ ఫెస్టివల్స్‌లో కూడా బూందీకి ఎరుపు, తర్వాత ఆకుపచ్చ ఇటువంటి రంగులేస్తారు. ఎందుకంటే ఆ కలర్ స్వీట్ దొరకడం కష్టం కాబట్టి. ఎరుపు దొరుకుతుంది కానీ ఖచ్చితమైన ఎరుపు, మంచి ఎరుపు దొరకడం కష్టం. అలాగే ఆకుపచ్చ దొరకదు. అందుకని చెప్పి ఆకుపచ్చ ఏస్తారు. అందుకనే పసుపు కూడా వేస్తారు. పసుపు కలర్ కూడా వేస్తారు ఎక్కువగా జిలేబీకి, మిగతా మిఠాయిలకి పసుపు రంగేస్తారు. ఆ కారణం చేతే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఆయా రోజుల్లో ఆయా రంగులు ఉపయోగపడతాయి. అందుకని బుధవారం రోజు మనము మెర్క్యూరీకి ప్రసన్నం చేసుకోవాలి. బుధుడి కోసం అని చెప్పి మనం ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. మనం ఏదైనా ఆహారాన్ని కూడా తినడానికి ఎక్కువ గ్రీను, లీఫీ వెజిటబుల్స్ ఉండే ఆహారం తీసుకుంటే ఆకుపచ్చ రంగు వస్తుంది మన ఆహారంలో. అలాగే ఎవరికైనా మనం గనక దానం చేయాలంటే ఆకుపచ్చ రంగు ఫ్రూట్స్ అంటే జామకాయలు, ఆకుపచ్చ తోలు ఉండేటటువంటివి ఏవైనా సరే మనము డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. మనకి బుధగ్రహంతో అంటే మనకి ఏ రకమైనటువంటి లావాదేవీల్లోనూ కూడా కమ్యూనికేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీరిపోతాయి. మనం గనక బుధవారం రోజు గనక ఆకుపచ్చ రంగు ఫ్రూట్స్ కానీ, ఆకుపచ్చ రకం ఫుడ్ గానీ ఎవరికైనా దానం చేస్తే, ఆకుపచ్చ రంగు వస్త్రం కూడా దానం చేయడం మంచిదే. మిగతా రోజుల్లో కూడా అలాగే ఎరుపు రంగు వస్త్రం మంగళవారం, తెలుపు రంగు వస్త్రం సోమవారం దానం చేయడం మంచిది. తర్వాత గురువారము జూపిటర్ గురు భగవానుడికి మనము చాలా అత్యంత ప్రీతిపాత్రమైనదిగా అనుకుంటాం.
ఆ రోజున గురు భగవానుడికి పూజ చేసి, గురువు అంటే ఏ గురువైనా కావచ్చు. మనకి కనిపించేటటువంటి మన టీచర్స్ అయినా కావచ్చు, లేతే సాయిబాబా కావచ్చు, ఎవరైనా మనకి మంచి చెప్పేటటువంటి వాళ్ళందరూ గురువులే. కాబట్టి గురు భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు ఆహారం తింటే ఇంకా చాలా మంచిది. ఎవరికైనా మనము పసుపు రంగు వస్త్రాన్ని గానీ, పసుపు రంగు ఒక లడ్డూలు లాంటి వాటిని, పసుపు రంగు ఆహార పదార్థాన్ని గానీ దానం చేస్తాం. చాలా మంచిది. అంటే మన హారోస్కోప్ ప్రకారము మనము మంచి అస్ట్రాలజర్ దగ్గర రీడింగ్ తీసుకుని, మనకి ఏ గ్రహం వల్ల ప్రాబ్లమ్ ఉందో చూసి, ఆయా రోజుల్లో ఈ పరిహారాలు చేయమని అందరూ చెప్తారు. అది మనము మామూలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా మనం ఆ రకంగా కూడా చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఇంకా మంచిది. ఎక్కువ మందికి ఆ రోజు ప్రత్యేకంగా చేయడం. గురు భగవానుడి కోసం. అందుకనే గురువారం నాడు చాలామంది నాన్ వెజిటేరియన్ తినరు. అది కూడా కరెక్టే. అలాగే బుధవారం నాడు కొంతమంది నాన్ వెజిటేరియన్ తినరు. మంగళవారం నాడు కొంతమంది తినరు. సోమవారం చాలామంది తినరు శివుడి కోసం. అట్లాగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకని శుక్రవారం నాడు రోజా కలర్ కానీ, లైట్ కలర్ కానీ, పూల రంగులు ఏమైనా సరే, లైట్ ఆరెంజ్ ఏదైనా సరే, రెడ్కి సంబంధించిన లైట్ కలర్స్ వాడడం మంచిది. ఆ రోజున ఏ మిల్క్ స్వీట్ అయినా లక్ష్మీదేవిని ప్రార్థన చేసిన తర్వాత మిల్క్ స్వీట్ అందరికీ ఎవరికైనా సరే దానం చేయడం మంచిది. తెల్లని వస్త్రాలు కానీ, రోజా కలర్ పట్టు వస్త్రాలు కానీ ఎవరికైనా దానం చేయడం మంచిది. అలాగే ఆ రోజున వీలైనంత వరకు మనము లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించి జీవితాన్ని ప్రారంభిస్తే మనకి ఎంతో శుభం జరుగుతుంది. శుక్రవారం రోజు చాలా మంచి రోజుగా అనుకుంటారు. కానీ శుక్రవారం రోజు ఇల్లు క్లీన్ చేయడం కానీ, బట్టలు క్లీన్ చేయడం కానీ, తలస్నానం చేయడం కానీ, ఏ శుభ్రం చేసేటటువంటి పని కూడా శుక్రవారం నాడు చేయకూడదు. శనివారం నాడే అలా శుభ్రం చేసే పనులు చేయాలి. శనివారం నాడు మనము శని భగవానుడి అనుగ్రహం కోసం హనుమంతుడిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ కొలవాలి. అదే రోజున కావలిస్తే శనివారం నాడు నల్లటి బట్టలు ధరించవచ్చు. నల్లటి వస్త్రాన్ని శని భగవానుడి ఆలయంలో దానం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా నల్లటి వస్త్రాలు ఎవరు తీసుకోరు. తర్వాత శని భగవానుడి ఆలయంలో నువ్వుల నూనెను కూడా దానం చేయొచ్చు. ఆ రోజు శని భగవానుని ఆరాధిస్తూ నువ్వుల నూనెతో ఒత్తులు వెలిగించడం కూడా, దీపారాధన చేయడం కూడా చాలా మంచిది. ఆ దీపారాధన చేసిన తర్వాత ఆయన్ని వేడుకొని ఆయన అనుగ్రహం కోసం ఆ రోజు ఒక పూట కానీ, రోజంతా కానీ అసలు పూర్తిగా ఉపవాసం చేయడం మంచిది. నాన్ వెజిటేరియన్ ఆ రోజు సహజంగా చాలామంది తినరు. అది కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా మంచిదే. మన ఆరోగ్యానికి కూడా మంచిదే. అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్ పూర్తిగా తినకపోవడం, పూర్తిగా ఉపవాసం చేయడం అనేది చాలా మంచిది. ఆదివారం నాడు సూర్యభగవానుడి కోసము మనము ఆదిత్య హృదయం చదివి, ఆ రోజు సూర్యుడికి సూర్యోదయం టైంలో అర్ఘ్యం ఇచ్చి, ఆదిత్య హృదయం చదివి, ఎరుపు రంగు కలిగినటువంటి పువ్వులను ఆయనకు మనము సమర్పించితే మంచిది. మనం కూడా బట్టలను పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ ధరిస్తే అది చాలా మంచి జరుగుతుంది ఆ రోజున. ఆదివారం నాడు కొడుకులు ఉండేటటువంటి వాళ్ళు కొడుకుల భవిష్యత్తు కోసం ఉపవాసం చేయడం మంచిది. చేయగలిగితే ఉపవాసం చేయడం మంచిది. ఉపవాసం చేయకపోయినా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండడం మంచిది. నాన్ వెజిటేరియన్ అనేటటువంటిది ఆదివారం నాడు తినకుండా ఉండాలి అనే శాసనం శ్రీరాముడు రావణాసురుణ్ణి యుద్ధంలో జయించిన తర్వాత దేశానికి అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శాసనం చేసి తర్వాత తను రాజ్యం ఏలినంత కాలం కూడా ఆ శాసనాన్ని కంటిన్యూ చేశాడంట. ఎందుకంటే ఆదిత్య హృదయం పఠిస్తే ఆదివారం నాడు 40 రోజులు మానవుడికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ భగవంతుడు ప్రసాదిస్తాడు, సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అందుకనే ఆదిత్య హృదయం 40 రోజులు పఠించాడు శ్రీరాముడు. అప్పుడే ఆయనకి కావలసినటువంటి శక్తి వచ్చి రావణాసురుని సంహరించగలిగాడు. అందుకని తన రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన తన ప్రజలందరికీ ఒక శాసనం చేశాడు. ఆదివారం నాడు ఎవరు నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఆదిత్య హృదయం పఠించాలి అని చెప్పి. అది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడానికి వచ్చేటంత వరకు కూడా దీన్ని అందరూ పాటించేవాళ్ళంట.
చేసేవాళ్ళంట. ఎవరైతే పాటించరో వాళ్ళకి శిక్ష విధించేవాళ్ళంట సైనికులు తీసుకెళ్ళి. అందుకని చెప్పి భారతదేశంలో చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవారంట. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఈ భారతీయులు ఇంత బలంగా ఉండటానికి కారణం ఏంటో కనుక్కురమ్మని తన యొక్క సైనికులను పంపిస్తే వాళ్ళ పరిశోధనలో ఈ విషయాన్ని చెప్పారంట. అందుకనే వాళ్ళు తన యొక్క క్రిస్టియానిటీ పేరుతో ఆ రోజు ప్రజల్ని నిర్వీర్యం చేయడానికని చెప్పి మాంసాన్ని విరివిగా సులభంగా లభ్యమయ్యేటట్టు చర్చికొచ్చినటువంటి వాళ్ళకి మాంసంతో విందులు చేయడం, మాంసాహారాన్ని సప్లై చేయడం మొదలుపెట్టారు. అప్పటినుంచే మన వాళ్ళు ఆ మాంసాహారం అంటే మోజుతో కూడా కొంతమంది తమ మతాన్ని కూడా మార్చుకున్నారు. వాళ్ళు తర్వాత కాలంలో ఇంగ్లీష్ వచ్చినట్లయితే భారతదేశంలో జాబ్స్ వస్తాయి అనేటటువంటి ఆ మోజుతో కూడా క్రిస్టియానిటీకి మారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు పూర్తిగా మన యొక్క మతాన్ని మార్చేసి వాళ్ళు ఆదివారం నాడు నాన్ వెజ్ చేసి తిని ఫీస్టింగ్ చేయడం అంటే విందులు చేసుకోవడం అలవాటు పడ్డారు. దాంతోనే మనకి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఆలోచించి మనం జాగ్రత్త తీసుకుని మన పూర్వీకుల పద్ధతిలోకి వెళితే మంచి అవుతుంది.